శాండ్ మైనింగ్. గనుల మాజీ ఎండి వెంకటరెడ్డి గారిని ఆల్రెడీ 3 రోజులు ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. ఫస్ట్ డే ఇంట్రాగేషన్లో ఇదంతా కూడా యాజ్ పర్ న్యూసెస్. ఆయన అయితే గనక అసలు నేను నిమిత్త మాత్రుడిని, అప్పుడు తీసుకున్న నిర్ణయాల్లో నా పాత్ర ఏమీ లేదు, పైవాళ్ళు చెప్పినట్లుగా నేను చేశాను, అంతకన్నా నాకు మార్గం లేదు అని చెప్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే మరి మీరు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి కదా, మరి నామ్స్ ఉంటాయి, మార్గదర్శకాలు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి అన్నప్పుడు కూడా మీకు తెలియదు కాదు, ఆల్రెడీ మీరు ఎంక్వైరీ చేశారు కాబట్టి అంతకన్నా ఎక్కువ నా దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మీ ఎంక్వైరీలు ఇప్పటివరకు ఏదైతే ఉందనుకుంటున్నారో మా పెద్దలు ఎవరన్నా కూడా ఇలాగే చెప్పారట. ఆల్రెడీ మీ ఎంక్వైరీలో వచ్చి ఉంటుంది కదా, ఇక నేనైతే ఇంతకన్నా నేను చెప్పలేను. బట్ నేనైతే కనుక వాలంటరీగా చేసింది కాదు, కాన్వర్ట్ పొజిషన్, నేను హెల్ప్లెస్, పైనుంచేటువంటి వచ్చినటువంటి ఆదేశాలని అమలుపరిచానని చెప్పేసి. అది స్పెసిఫిక్గా మాట్లాడాలంటే జేపీవీఎల్కి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ఇసుక మైనింగ్ టర్న్కీ సంస్థకి సబ్లీజ్ ఎందుకు ఇచ్చారు, లేదంటే కనుక ఆల్రెడీ జేపీవీఎల్ బదులు టర్న్కీ దగ్గర నుంచి మీరు ఎందుకు బ్యాంక్ గ్యారంటీలు తీసుకున్నారు? సరే తీసుకున్నారు పో, అది అసలు ఎవరు పర్మిషన్తో తీసుకున్నారు? తీసుకున్న తర్వాత మళ్ళా 120 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీలు వాళ్ళు బకాయిలు పడినా కూడా ఎవరి పర్మిషన్తో వెనక్కి ఇచ్చారు, ఎవరి ఆదేశాలతో? వీటన్నిటికీ కూడా ఆయన సమాధానాలు ఎలాగే ఉన్నాయండి సార్, ఎలా చూడాలి సార్ ఇది ముందుకెళ్తుంది అసలు? ఇప్పుడు వెంకటరెడ్డి గారైనా లేదా తెలంగాణలో జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు ఇవన్నీ కూడా చివరికి ఏ విధంగా తేలుతాయంటే, వాళ్ళ మీద వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి ఫలానా ఆయన చెప్పారు, ఫలానా ఆయన ఎట్లా చెప్పారు అంటే మౌఖికంగా చెప్పారు. ఎక్కడైనా రికార్డులు పూర్వకంగా ఎక్కడైనా ఉంటే వీళ్ళు చెప్పేదానికి, ఒకవేళ వీళ్ళు అప్రూవల్గా మారినా కానీ దానికి అవసరమైనటువంటి ఆధారాలు లేకపోతే అది నిలిచేటువంటివి కాదు. అందుకని ఇప్పుడు తప్పించుకోవడానికి ఏదైనా అవకాశం ఉంటే వీళ్ళు వదిలేయడానికి ఆ విధంగా చెప్పొచ్చు. అయితే అసలు జరగలేదా అంటే అసలు సూత్రధారులు వాళ్లే, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్లే సూత్రధారులు. వాళ్ళు మౌఖికంగా, ఎందుకంటే రాజశేఖర రెడ్డి హయాంలో జరిగినటువంటి అది చూసిన తర్వాత ఆనాడు ఐఏఎస్ ఐపీఎస్ లుగా ఉన్నటువంటి వాళ్ళు చిక్కుకుపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరింత రిఫైన్ గా అలాంటి ఆధారాలు ఏమీ లేకుండా డెఫినెట్ గా అటువంటి జాగ్రత్తలన్నీ తీసుకొని ఉంటారు, అందులో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణలో కూడా జరుగుతున్నది అదే, ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగింది అదే. అందుకని వెంకటరెడ్డి లాంటి వాళ్ళు లేదా ఇంకోవాళ్ళు ఎన్ని చెప్పినప్పటికీ అవన్నీ కూడా కంటి తుడుపు వ్యవహారాలు తప్ప అది ఆధారాలు దొరికేటువంటి అవకాశాలు ఉంటాయని నేను అనుకోను. ఒకవేళ ఎక్కడైనా ఆధారాలు దొరికితే, ఒకవేళ ఇప్పుడు ఏదైనా ప్రొసీజర్లు జరిగితే వెంకటరెడ్డి గారు లేకపోతే ఇంకొకళ్ళు వీళ్ళు శిక్షణకు గురవుతారు తప్ప రాజకీయ నాయకులు ఎక్కడ ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఒక లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రమే ఆయనకి అనుభవం లేక మరి మొరటగా వెళ్ళినట్టున్నాడు. అదే విధంగా కొన్ని విషయాల్లో జయలలిత ఇట్లాంటి వాళ్ళు తప్ప వాళ్ళ అనుభవాలు చూసిన తర్వాత ఇప్పుడున్న నాయకులు ఎవరు కూడా అంత ఈజీగా దొరుకుతారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ దొరికితే మనకు అంతకంటే కావాల్సినవి లేదు, వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందే. సార్ వన్ లాస్ట్ పాయింట్, కోటేశ్వర గారు, ఓకే ఇట్లా దొరకరని చెప్పేసి వదిలేయటం పక్కన పెడితే, సరే అవినీతి డబ్బులు ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు పక్కన పెడతారు సార్. పర్యావరణం అనేది వచ్చేసరికి వెరీ సీరియస్ కన్సర్న్. ఎన్జిటి నామ్స్ని, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని మనం అనేక సందర్భాల్లో లాస్ట్ గవర్నమెంట్ టైంలో సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు అక్కడ డ్రెడ్జింగ్ జరుగుతుందా, మిషనరీతో చేస్తున్నారు లేదా అంటే ఈ అధికారులందరూ కూడా కుమ్మక్కై అనుకూలమైనటువంటి రిపోర్ట్లు ఇవ్వటం. మరి కనీసం వీటిలన్నా కూడా వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది కదా సార్. అంటే ఇట్స్ టోటలీ అగెన్స్ట్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కదా. డెఫినెట్ గా తీసుకురావాలి. అది డెఫినెట్ గా ఆ ఎన్జిటి నామ్స్ అన్నిటిని కూడా ఒక్క ఇసుకనే కాదు, అనేక అంశాలు చేయాలి. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి సామర్థ్యానికి అదొక పరీక్షగా మారుతుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. అడవులకి సంబంధించింది, అడవులు కాదండి, పర్యావరణం కాలుష్యం అంటే ఇప్పుడు కొల్లేరు ఉంది, కొల్లేరు కాలుష్యాన్ని ఇప్పుడు వీళ్ళు వెంటనే చేయమనండి. పవన్ కళ్యాణ్ గారిని లేదా ఇంకోళ్ళని, కొల్లేరు కాలుష్యం ఉంది. అదేవిధంగా అనేకమైనటువంటి కాలుష్యకారక పరిశ్రమలు ఉన్నాయి. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు తుందూరులో జరిగినటువంటిది రొయ్యల కాలుష్యంతోనే కదా అక్కడ జరిగినటువంటి పెద్ద యాజిటేషన్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి యాజిటేషన్
రొయ్యల ఫ్యాక్టరీ కాలుష్యం తోటి మా గ్రామాలు మా ఇవన్నీ కూడా దెబ్బతింటున్నాయని అక్కడ ఆందోళన చేస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు దాన్ని కఠినంగా అణిచివేశారు, కేసులు పెట్టారు. ఇప్పటికే ఆ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అందుకని పర్యావరణం అనేటువంటిది ఒక చిన్న సబ్జెక్ట్ కాదు, దాన్ని వదిలేస్తే ఏం కాదు, కానీ ఎవరు పట్టించుకోలేదు ఇంతవరకు. అందుకని పవన్ కళ్యాణ్ గారికి ఇట్లాంటి సమస్యలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఆయన తాట ఒలుస్తా తోలు తీస్తా ఆ తరగతికి చెందినటువంటి వ్యక్తి కనుక కొల్లేరును బాగు చేయమనండి, కాలుష్యాన్ని బాగు చేయమనండి, ఆయన హీరో నా జీరో అనేటువంటిది తేలుతుంది. పర్యావరణ మంత్రి పదవి తీసుకోవడం కాదు, దాన్ని చెయ్యాలి. చేస్తేనే ఇప్పుడు తెలంగాణలో హైడ్రా పేరుతోటి లేదా మూసీ పేరుతోటి ఒక పరీక్షను ఎదుర్కొంటున్నారు మన రేవంత్ రెడ్డి గారు. నిజానికి అటువంటి కనుక తీసుకున్నట్లయితే బుడమేరు ముంపు, బుడమేరు ఆక్రమణలు చంద్రబాబు నాయుడు గారికి ఒక సవాలు అవుతాయి. అదేవిధంగా పర్యావరణం, కొల్లేరు కాలుష్యం, ఇతర కాలుష్యాలు పవన్ కళ్యాణ్ గారికి ఒక సవాలు అవుతాయి. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం, మామూలు మంత్రి కాదు. కానీ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఏం చేస్తారు అనేటువంటిది చూద్దాం అనేది నాకు. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, ఏం వెంకటరెడ్డి కాదు ఎవరు సహకరించట్లేదు దర్యాప్తులో, ఎటు చూసినా అన్ని కేసులు ఒకే రకంగా కనబడుతున్నాయి. అటేమో టీడీపీ ఆఫీస్ మీద దాడి విషయంలో సహకరించట్లేదు, కోర్టులు మాత్రం చెబుతీ వీళ్ళు బుద్ధిమంతుల్లాగా వీళ్ళు చిన్నపిల్లలు మాట వింటారు అన్నట్టుగా చెబుతాయి. మరి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో వాళ్ళేమో మాకు తెలియదు, గుర్తు లేదు, మళ్ళీ కోర్టుకి చెబుతారంట, వెళ్ళి అఫిడవిట్ ఇస్తారంట, వీళ్ళు మాకు సహకరించట్లేదు. బెత్తం పట్టుకుని ఏమన్నా కోర్టు ఏమన్నా చెప్పిస్తుందా? ఈ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ మీరు తీసుకురావాలి, సీసీటీవీ ఫుటేజ్లు, అది పెద్ద కష్టం అని కూడా నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఆ కార్లు ఎక్కడి నుంచి బయలుదేరి దాడికి బయలుదేరే ముందు కార్ నంబర్లు ఉంటాయి, ఆ వెహికల్స్, ఆ దారి పొడుగున సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది. వైసీపీ ఆఫీస్ వాళ్ళని అడిగారు, వాళ్ళు ఇవ్వమన్నారు. వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఇవ్వకపోతే ఏమైంది? బయట ఉండవు సీసీటీవీ ఫుటేజ్, బయటికి తీస్తే కార్ నంబర్లతో సహా మొత్తం బయటకు వస్తుంది. మరి ఆ రకంగా పనిచేస్తున్నారు లేదో నాకైతే తెలియదు. పనిచేస్తే బాగానే ఉంటుంది. మరి ప్రతిదానికి వాళ్ళు చెప్పలేదు, మీరు చెప్పలేదు, వీళ్ళు సహకరించట్లేదు, దానికన్నా మీరు చెప్పేది ఏంట్రా బాబు, మేము తీసుకొచ్చాం ఇది ఎవిడెన్స్ అని చెప్పేసి మీరు ప్రూవ్ చేయండి. సురేష్ గారు, చెరుకా బెల్లం పెట్టమంటే పెట్టదు, ఒడ్లా బియ్యం పెట్టమంటే కూడా పెట్టదు. ఇప్పుడున్న చట్టాలు, ధర్మాలు, న్యాయాలు, కోర్టులన్నీ కూడా ఏదో సామరస్యంగా తమలపాకుతో అట్టంటే తగ్గి చెక్కతో ఇట్టన్నట్టు, ఏం బాబు చెప్తావా బాబు, నువ్వు బెల్లం తిన్నావా లేదా అంటే లేదంకులు అంటారు. అట్లా వీళ్ళని కూర్చోబెట్టుకొని తెల్ల ఏనుగుల్ని ఇప్పుడు వ్యవస్థలు మీ దగ్గరే ఉన్నాయి కదా, మీ చేతిలోనే ఉన్నాయి కదా. చెప్పలేదు సురేష్ గారు, చెప్పలేదు. తప్పు చేసావు నువ్వు అంటే అభ్యర్థి లేదంటాడు. ఇప్పుడు 3 రోజులుగా 4 రోజులుగా ఆయన్ని నందిగామ సురేష్ ప్రశ్నిస్తా ఉంటే తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపిన సమాధానం లేదు. బెయిల్ కూడా కాదు, యు లాస్ట్ దట్ ఆపర్చునిటీ, హి గాట్ ద బెయిల్ టుడే. నేను కూడా డిఫెన్స్ లో నుంచి ఒక మాట మాట్లాడుతున్నా. మా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మంత్రిగా నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి వరకు 5,200 పరిపాలించాడు. గొప్ప అడ్మినిస్ట్రేషన్ పేరు తెచ్చుకున్నాడు, బ్రహ్మాండంగా పరిపాలన చేశాడని పేరు వచ్చింది. మరి ఏమైందో నాకు కూడా అర్థంగా ఉండాల. మేము కూడా స్తబ్దతలో ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇది రియల్లీ ఫ్యాక్ట్. నేనైతే సఫర్ అయి మాట్లాడుతున్నాను. ఇదే పెద్దిరెడ్డికి 970 ఎకరాలు దోచుకున్న వ్యక్తి మా తిరుపతి కలెక్టర్ ఇప్పుడు ఏ దేవుడు కొట్టుకొని నేను పోయి ఇదే పర్యావరణ సమస్యకి కాదండి. అయితే గత ప్రభుత్వంలో బెటర్. జగన్మోహన్ రెడ్డి గారు మంచి వచ్చాడు, ఒక నిర్ణయం తీసుకుని ఒక ఆర్డర్ పాస్ చేశాడంటే కింద స్థాయి వరకు మొత్తం జీ హుజూర్ అన్నారు. కానీ మీరు చెప్తే మాత్రం మూడు పార్టీలు ఉన్నా కానీ జీ హుజూర్ అనలేకపోతున్నారు. మళ్ళీ మీరు అందరు ఇంకో స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. అది నియంత్రిత పరిపాలన. అందుకని నేను మంచో చెడో అన్నా. నేను అందుకని మంచో చెడో అంది. రైట్ సార్. అదే సురేష్ గారు మీరు చెప్పిన మాటలో మేము అంత దుర్మార్గం చేయలేము, జనాలు అనేది హింసించలేము, వాటి నోటీసులన్నీ జీవో నెంబర్లు ఇవ్వలేము. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు కష్టపడి పాపం ఆయన తెలిసినంత వరకు హిందూ ధర్మాన్ని న్యాయం చేయాలనో శాఖ న్యాయం చేయాలని కూడా పడుతున్నాడు. ఎన్జీజీటీ వాళ్ళు 300 కోట్లు 300 పెనాల్టీ వేస్తే మేము కట్టమని కూర్చోన్నాడు. మా మాజీ మంత్రులు, మా ఎస్పీలు, మా డీజీపీలు, మా ఐఏఎస్లు, ఐపీఎస్లు అంతా కూడా జైలు పోయే పరిస్థితి ఉంటే కూడా పంచాయతీ ఏం చేస్తావు చేసుకొని కాలు దెబ్బేస్తున్నారు. నిన్ననే ఇరిగేషన్ శాఖలో ఒక మంత్రి 240 కోట్ల రూపాయలు వితౌట్ మంత్రి ఇంటిమేషన్ లేకుండా ఆర్టీసీ టెండర్ ఇచ్చి పంపాడు. చివరికి తెలుసుకొని మెమో ఇస్తాను. లోకేష్ గారు, అదేవిధంగా బాబు గారు, లేదా పవన్ కళ్యాణ్ గారు
వాళ్ళు ఒకరిద్దరు మనుషులుగా పనిచేస్తారు కానీ కింది స్థాయిలో యంత్రాంగం ఎవరు కూడా ఈ ప్రభుత్వం మంచితనాన్నో చేతకంతనాన్నో కూడా నాకు అర్థం కావడం. ఈవెన్ దో పోలీస్ ఆఫీసులు కూడా లోకల్ గా దాదాపు చేతులు ఎత్తేసారు. ఏంటి అడ్మినిస్ట్రేషన్? ఈ రోజు నేను మా బాబు గారు తిరుపతికి వస్తే కలవాల్సి ట్రై చేశాను, కానీ దైవ కార్యక్రమం మీద వచ్చారు కాబట్టి ఒక చిన్న లెటర్ చేసి వచ్చేసాను. కానీ నా పరిస్థితులు ఏంటంటే, నేనే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. అడ్మినిస్ట్రేషన్ పరంగా కార్యనిర్వహణ వ్యవస్థని ఘాట్లో పెట్టలేకపోతున్నాము. 1995 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూస్తారు మీద చెప్పిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇన్ని తప్పులు చేసిన గత ప్రభుత్వ అధికారుల మీద ఇంకా మీరు చెరువుల పనులు కథ రాసుకుంటే ఎట్లా? అమైతే తెలుసుకోవాలి కదా. నందిగామ సురేష్ నువ్వు అవును కొట్టావా? 70 నా చేత కర్ర లేదు, కొట్టలేదండి ఏం చెప్పాను నేను. ఎవరైనా చెప్తారు సార్ తప్పు చేసినాడు, ఎవరు దొంగ చేసి చెప్తాడా? మకిలు ఎరగొట్టి ఏం చెప్పాలి? కక్కించాలి జనాలు, థర్డ్ డిగ్రీ ప్రయోగించాలి. మరి కోర్టులకు పోలేదు, పోలీసు వ్యవస్థకు పోలేదు అంటే సార్ ప్రభుత్వం ఏం చేసిందంటే కార్యవ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసేది కాకుండా వాళ్ళు పాడేకలుగా మార్చేసుకున్నారు. భయం పుట్టుకొస్తా ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం అని మా లోకేష్ గారు కూడా అన్నారు. వస్తే బాగుంది ఎదురు చూస్తున్నాం. అది వద్దు, మన కష్టాల చర్యలు వద్దు, తప్పది ఆ విధంగా ఆపేయండి అని చెప్పి వాళ్ళ ఒప్పక మళ్ళీ గొడవ. ఎట్లా రాజ్యాన్ని పరిపాలించడం? నేను ఇక్కడ కర్ర ఎరగకూడదు, ఆ పావు చావకూడదు. కార్యాలు ఎప్పుడు జరిగేది? మీ మాటలు విషయం మాటలు వైసీపీ వాళ్ళ నెత్తిన పాలు పోసినట్టుగా ఉంటది. వాళ్ళే ఇంకా వాళ్ళు చాలా వీళ్ళేం చెయ్యలేరు. ఒక నిమిషం నేను చాలా బాధపడే విషయం చెప్తున్నా. గతంలో మీకు విషయం చెప్పా సార్, 43 ఏళ్ల చరిత్రలో 25 ఏళ్ళుగా నేను పార్టీలో ఉన్నా. నేను ఏ పదవి ఆశించలా, పార్టీ కోసమే పనిచేస్తున్నా. కాకపోతే ఏంటంటే ప్రజలకు న్యాయం చేయండి, నాకు న్యాయం చెప్పాలని. ప్రజలకు న్యాయం చేయడంలో బాబు గారు ఒకప్పుడు చూస్తే భయం పుట్టేవాళ్ళు అధికారులు. ఇప్పుడు అసలు ఏంటి వస్తే తప్ప మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితే ఏమండి వస్తే అంటున్నారండి. ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు. నేను మీ ద్వారా చేతులు నమస్కరించేదంటే ప్రతిపక్షాలు, మిత్రపక్షాలు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, బాబు గారు, బీజేపీ నాయకులు వెంటనే కర్ర పట్టుకోరు సార్. శ్రీనివాస్ చౌదరి గారు నేనే అంటున్నాను, చదువు రాదు. సరే నేనే అంటున్నాను, 4 months అయింది, 4 months కూడా అవ్వలేదు. ఇట్స్ టూ ఎర్లీ టు కమ్ టు ఏ కంక్లూజన్. ఓకే, లెట్స్ నాట్ జంప్. ఒక నిమిషం నేను నెగిటివ్ మాట్లాడాలి ఉద్దేశంగా. కర్ర పట్టుకొని బెదిరించకపోతే పిల్లలు చదువు రాదు, అది చట్టం. ఐవర్ కొట్టాడు దాని ముందు కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయిలేండి. కాబట్టి దాని ముందు కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి పిల్లవాడికి. నేను ఆ ప్రొసీజింగ్ ప్రకారం చేయమన్నా, నేను వేరే చేయమన్నట్లా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరు దొంగలను తెలిపోయింది కదా, అన్ని ఏళ్ళు పలానా వ్యక్తి ఏబిసి చూపిస్తున్నాయి కదా, ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేకపోతారు? నేనే కాదు అడిగేది. కార్యకర్తలు సోషల్ మీడియాలో మా పార్టీ నాయకులు మమ్మల్ని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వ్యవస్థలకు ఒక సెట్ ఆఫ్ ప్రొసీజర్ ఉంటుంది సార్. వైలేషన్స్ జరిగినాయి గతంలో అనేది వాస్తవం. ఆ రకంగా వెళ్ళకూడదని ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నారని అనుకుందాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లేదు చివరి ఓట్స్ ఏంటంటే, కానీ ఈ బ్రేక్ ఇచ్చిన దాంట్లో కూడా ఏదో మతలబు ఉంది. మా పెద్ద నాయకులు అనుభవం వాళ్ళు బాబు గారు ఎందుకు బ్రేక్ ఇచ్చారు ఆలోచించి కూడా చేసి ఉంటారు. ఖచ్చితంగా ఏదో పెద్ద గుణపడని చెప్పబోతున్నా ఒక ఆశ అయితే ఉంది. అది జరగాలి మీద కోరుకుంటున్నాను. రైట్, ఓకే. బాజీ గారు, ఈ చూస్తుంటే ఉండటానికి మాత్రం ఇన్ని కేసులు చేతి నిండా కేసులు, కానీ ఎక్కడ కూడా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. ఛానళ్ళు వాళ్ళేమో అబ్స్కాండింగ్లో ఉండటం, ముందస్తు బెయిల్కి అప్లై చేయటం, ఇది అండర్ గ్రౌండ్లో ఉండే, చివరికి ఏదో అరెస్ట్ జరగటం, కస్టడీకి తీసుకోవటం, వాళ్ళు ఏమీ సహకరించకపోవటం. ఇది సేమ్ స్టోరీ. ఇదేనండి, మేము ఎంతో ఆశించాము. గత ప్రభుత్వంలో జరిగిన అనేక అవకతవకల్ని మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చాలా కట్టుదిట్టంగా వాళ్ళ యొక్క తప్పుల్ని బయటకు తీసి పనిష్మెంట్స్ పడేటట్టు చేస్తారని అనుకున్నాము. కానీ ప్రతి కేసు కూడా చాలా పేలవంగానే జరుగుతుంది. ఇప్పుడు ఈ వెంకటరెడ్డి ఇష్యూ కూడా ఏంటంటే చూస్తే ఒక బ్యూరోక్రాట్స్ వ్యవస్థ గత ప్రభుత్వంలో ఏ రకంగా ప్రభుత్వానికి బెండ్ అయి వర్క్ చేసిందనే దానికి ఏదన్నా మళ్ళీ ఫ్యూచర్ లో ఇలాంటివి జరగకుండా ఈ బ్యూరోక్రాట్స్ అందరికీ కూడా ఒక రకమైన ఒక కట్టుబాటు లేకపోతే ఒక రకమైన కంట్రోల్ ఉంటుందని చెప్పేసి ఆశించాము. అలాంటిదే జరిగే అవకాశం కనిపించట్లేదు. ఇప్పుడు వెంకటరెడ్డి ఇష్యూలో ఆయన అన్ని పైవాళ్లే చేశారంటున్నారు. ఆ పైవాళ్ళు ఎవరు, ఆ పైవాళ్ళు ఎవరు ఏంటి అనేది స్పష్టంగా ఓపెన్ గా బయటకు రావాలి. కాకపోతే
అసలు అతిపెద్ద కుంభకోణమే గనులది గత ప్రభుత్వంలో జరిగింది. లిక్కరు గనులు రెండూ కూడా అతిపెద్ద కుంభకోణాలు. 2600 కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనం నష్టం వచ్చిందని అంచనాలలో తెలుస్తా ఉంది. మరి ఇదంతా అంత నష్టం అంత దోచేసిన వాళ్ళకి అది ఓన్లీ ఇసుకలో సార్, అది కూడా ఓన్లీ డాక్యుమెంట్స్ పరంగా చెప్తుంది, ఇంకా పూర్తి స్థాయిలో కాదు, ప్రాథమికంగా. లేకపోతే వేల కోట్లు అది అంతులేని సంపద అండి. అంతేకాకుండా పర్యావరణానికి ఎంతో నష్టం కలిగించే విధంగా రూల్స్ వైలేషన్ జరిగింది. ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు? ఆ నష్టానికి బాధ్యులు వాళ్ళు శిక్షించొద్దా? ఎందుకని ఇంత ఉదారంగా? నేను అనేది అదే నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ స్ట్రాంగ్ గా ఉండేది సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో ఈ ఎన్విరాన్మెంటల్ నార్మ్స్ ని వైలేట్ చేస్తున్నట్లుగా మాకు సమాచారం అందుతోంది. దాని గురించి మాకు నివేదికలను ఉన్నప్పుడు తప్పుడు నివేదికలు ఇచ్చారు కాబట్టి దాన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో పెడితే కేసులు స్ట్రాంగ్గా పడిపోతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ని లేదంటే కనుక వారి సూచనల్ని కూడా తొంగలో దొక్కినప్పుడు, అలాగే ఎన్జిటి, ఇవి చాలా సీరియస్ క్రైమ్స్, దాన్ని ప్రూవ్ చేయొచ్చు కూడా. ఆ టైంలో డ్రెడ్జింగ్ జరిగింది, మెషినరీని యూజ్ చేశారు, మెషినరీని యూజ్ చేసి ఇసుక తవ్వకాలు చేయకూడదు, సర్టెన్ నార్మ్స్ ఉంటాయి, మోర్ దాన్ 5 hectares అయినప్పుడే, అది కూడా పర్టికులర్ సీజన్తో, విత్ ద పర్మిషన్ ఆఫ్ కన్సర్న్డ్ అథారిటీస్ లైక్ ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్, ఇటువంటివన్నీ క్లియర్గా ప్రూవ్ చేయొచ్చు. దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అలాగే చాలా చేయొచ్చు. మరి ఆ రకంగా వెళితే ఒకవేళ ఈ చిన్న చిన్న కేసుల్లో తప్పించుకుంటారనుకున్నప్పుడు ఆ రకంగా కూడా ప్రయత్నం చేయొచ్చు. అది ఇంకా సీరియస్ వైలేషన్స్ అవుతాయి. నేను ఒకటే భావిస్తున్నానండి సురేష్ గారు, లిక్కర్ కేసు అట్లాగే ఈ మైన్స్ కేసులను కనుక ఈ ప్రభుత్వం ఛేదించి దోషుల్ని, ఆ దోపిడీదారులను కనుక శిక్షించకపోతే ఇక ఏవీ చేయలేదు ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో జరిగిన ఏ దానికి కూడా న్యాయం చేయలేదు, ఏ అవినీతికి కూడా ఏ పరిష్కారం లభించదని చెప్పేసి మనం భావించవచ్చు. ఎందుకంటే స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఉన్న కేసులు ఇవి. ఎందుకంటే డీప్ గా వైలేషన్ జరిగింది, రూల్స్ కి అతిక్రమణ, అట్లాగే వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పేసి పబ్లిక్ గానే కనపడతా ఉంది. వైలేషన్ ఆఫ్ ది రూల్స్ ని ఈ ఐఏఎస్ అధికారులు అతిక్రమించారని చెప్పేసి అర్థమవుతా ఉంది. వాళ్ళని ఉదాసీనంగా విచారిస్తే బయటకు రావండి. కఠినంగా విచారించాలి, ఎవిడెన్సెస్, డాక్యుమెంట్ ఎవిడెన్సెస్ ని గ్యాదర్ చేయాలి. అట్లాగే ఆయన ఏదైతే కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఉన్నాయో వాటి పట్ల కూడా ఏదైతే ఎవిడెన్సెస్ కి అనుకూలంగా తీసుకోవాలి. కట్టుదిట్టంగా కేసును ఫైల్ చేసి దోషుల్ని శిక్షించాల్సిన యాంగిల్లో పనిచేయాలండి ప్రభుత్వం కానివ్వండి, అధికారులు కానివ్వండి. ఏసీపీ ఏదో ఊరికే నాకేం తెలియదు, నేను మర్చిపోయాను, అది ఏం జరిగిందో నాకు తెలియదు, పైవాళ్లే చేశారు అని తాకమ్మ కథలు చెప్పేస్తే వదిలేస్తే అయిపోతుందండి. మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత బెయిల్ తెచ్చుకుంటారు, తిరుగుతా ఉంటారు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఇదంతా మర్చిపోతాం అందరం. ఇది ఎలా అండి? ఎలా? దీన్ని అట్లా కాదండి. ఇది గవర్నమెంట్ మా పార్టీ తరఫున కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి, కఠినంగా శిక్షలు విధించే విధంగా డాక్యుమెంట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలని చెప్పేసి మా విజ్ఞప్తి. తిమోతి గారు కంక్లూడ్ చేయండి సార్. అలాగే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక్క శాండ్ గురించి కాదు, గనుల శాఖ అంటే అసలు మామూలు వెల్త్ కాదు, అన్ని రకాలుగాను ఈవెన్ క్వాడ్స్ అవి ఇవి కూడా తవ్వేశారని అంటున్నారు. ఇదంతా ఏదో లిక్కరు అదంతా ఒక వ్యక్తి అయితే, ఇదంతా కూడా కమింగ్ జనరేషన్స్ యొక్క వెల్త్. ఇది ఇట్స్ ఏ నేషనల్ ప్రాపర్టీ, నేషనల్ వెల్త్. ఇది అంటే దేశానికి ద్రోహం చేసినట్టు కింద వస్తుంది. స్ట్రాంగ్ యాక్ట్స్ ఉన్నాయి, కేసెస్ స్ట్రాంగ్గా పెట్టొచ్చు ఆ రకంగా ముందుకు వెళితే. ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు ఈ ఇసుక విషయంలోకి వచ్చేసరికి వే బిల్స్ కూడా ఆన్లైన్ సిస్టమ్ ఉంటే ఆన్లైన్ వే బిల్స్ ఇవ్వకుండా మాన్యువల్గా రాశారట. మాన్యువల్గా వే బిల్స్ రాసి ఇవ్వటం అని మరి అంత క్లియర్గా తెలుస్తుందిగా. ఇప్పుడు అవన్నీ అక్కడ ఉంటాయిగా, మాన్యువల్గా రాసింది పెన్నుతోను, లేదా ఆన్లైన్ అనుకోండి ప్రింటెడ్. మరి దీస్ ఆర్ ఆల్ ద వైలేషన్స్ ఆఫ్ రూల్స్ కదా ఇవి. మరి ఎలా ముందుకు వెళ్తారో చూడాలి. ఇది ఓన్లీ ఫస్ట్ డే ఆఫ్ హిజ్ ఎంక్వైరీ అంటున్నారు, 3 days అంటున్నారు, మళ్ళీ ఎక్స్టెన్షన్ అడగొచ్చు. మరి ఎలాగో బుక్ చేస్తారని చూడాలి. కంక్లూడ్ చేయండి సార్. ఎస్ సార్, వెంకటరెడ్డి గారు ఈ రోజున దర్యాప్తు సంస్థ ముందు ఒప్పుకున్న నిజాలు 850 కోట్లు నేను ఒక్కడనే ఎలా చేయగలను అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నారు. మీరు అన్నట్టే ఇంతకుముందు మాన్యువల్ వేబిల్స్, చేతిరాత వేబిల్స్, ఈ రోజున ధాన్యం వ్యాపారి ధాన్యం వేరే ఇతర గ్రామాలకో పట్టణాలకో తోలాలన్నా కానీ వేబిల్ మ్యాండేటరీ. అలాగే ఏదన్నా ముడిసరికి మనం ఇతర రాష్ట్రాల నుంచి పక్క జిల్లాల నుంచి తెచ్చుకోవాలన్నా కానీ ఖచ్చితంగా వేబిల్ అనేది ప్రొడ్యూస్ చేయకపోతే ఆ వెహికల్స్ అనేవి పాస్ అవ్వని పరిస్థితి.
ఇసుక విషయంలో యథేచ్ఛగా ఒక్కొక్క ఎమ్మెల్యే ఆ ఏరియా వర్గానికి చెందిన వ్యక్తులు కొన్ని ఏదైతే ట్రక్కులు ఉన్నాయో అవన్నీ ఇన్సిస్ట్ చేసుకుని ముఖ్యమంత్రికి తన వాటాని ఆయా రోజుల వారీగా పంపించేశారంటే చూడండి, మరి 15 రోజుల్లో కనీసం ఆ ఇసుక మీద వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్కి పే చేయాలనే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవేమీ ఫాలో అవ్వలేదు. ఖచ్చితంగా మేము ఆశించేది ఏంటంటే, మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఎర్రచందనం విషయంలో వస్తూనే ఆయన మంచి స్టెప్ తీసుకున్నారు. మనం అందరం చూసాం మీడియాలో. ఎర్రచందనం మీద ఆయన ఏనుగుల సాయంతో, అలాగే కర్ణాటక రాష్ట్రాన్ని కూడా వాళ్ళతో ఎంఓయూ చేసుకుని వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే నేపాల్లో పట్టుబడిన ఎర్రచందనం కూడా రిటర్న్ తీసుకున్నామని చెప్పేసి మనం విన్నాం. అలాగే పర్యావరణం గురించి కూడా ఇందాక సారు జర్నలిస్ట్ గారు కోపం వస్తుందేమో, పవన్ కళ్యాణ్ గారి మీద హీరోనా జీరోనా అనే వ్యంగ్యాస్త్రాలు ఇచ్చారు. సార్, లెట్ హిమ్ డూ వర్క్. మనం ఓన్లీ 100 రోజులే. ఇప్పుడు ప్రభుత్వం కూడా మాది సంకీర్ణ ప్రభుత్వం సార్, అంటే 3 పార్టీలు కలిసి ముందుకెళ్లే ప్రభుత్వం. ఎవరి పరిధులు వాళ్ళకు ఉంటాయి. ఇచ్చింది 100 రోజుల్లోనే. ఈ 100 రోజుల పాటు ఆయన ఎవరైనా తప్పు పెట్టారా? కాబట్టి ఆయన పనేది ఒక నిమిషం సార్, ఆయన పనేది ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన తీరుకి నిజంగా విరుద్ధంగా నేర్చుకుంటూ స్టడీ చేసుకుంటూ నిధులు కూడా తెప్పించుకుంటున్నాడు రోడ్లకి గ్రామాలకి అనే అనుకున్నాం. కానీ ఈ లోపల సడన్ గా నేను సనాతన మార్గాన్ని భుజాన్ని వేసుకుని నాకు ఏదో ప్రైమరీ డ్యూటీ అదన్నట్టుగా నేను మాట్లాడితే, బాబు నీకు ఓట్లు వేసి మనకు ప్రైడ్ దాని విషయంలో ఇలా జరిగింది, సగటు హిందూ స్పందించాలనే కోటేశ్వర గారి మీనింగ్ కూడా అదే. నీకు ఛాలెంజెస్ ఇవి, అందుకోసం ఇక్కడ నీకు ఆ పదవి కానీ మంత్రి పదవులు కానీ అవన్నీ కానీ లేకపోతే ఓట్లు వేసింది అనేది ఆయన ఉద్దేశమైనా నా ఉద్దేశమైనా అనుకుంటున్నాను నేను. ఓన్ స్పేస్ సార్, ఎందుకంటే ఆయనకి బాధ కలిగింది. ఆయన ఒక వారం రోజులు దాని మీద తాపత్రయపడ్డారు, అయిపోయింది. బట్ ఈ రోజు కూడా పర్యావరణం గురించి ఆయన మీటింగ్ పెట్టారు సార్. అధికారులు కూర్చోబెట్టి పర్యావరణం మీద ఆయన సమీక్షలు జరిపారు. ఆయన వర్క్ ఆయన చేస్తారని కాదనట్లేదు, కానీ పరిస్థితులు అనుకూలించాలి. అలాగే 100 రోజుల్లోనే మేము దర్యాప్తులు చేసేసి వీళ్ళని లోపలేసేస్తే ఏమంటారు సార్? ప్రతిపక్షాలు ఏమంటాయి? కక్షపూరిత ధోరణిలో వెళ్తుందని చెప్పేసి అంటాయి. కాబట్టి సో వీటన్నిటికీ కాలం సమాధానం చెబుద్ది. మేమైతే కూటమి ప్రభుత్వ ప్రతినిధులుగా చెప్తున్నాం, అట్టు పెట్టినోడికి 2 అట్లు పెడతాం సార్. అట్టున్నర కూడా కాదు, 2 అట్లు పెడతాం. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీటన్నిటి మీద సమగ్రంగా కూర్చుని ప్రతి ఒక్కరిని లోపలేసే ప్రక్రియ ఉంటుంది. ఎవరిని వదిలేది లేదు. మా గనుల శాఖ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర గారు కూడా మచిలీపట్నం వేదికగా ఆయన నిన్న ఈ వైన్ షాపుల టెండరింగ్ విషయంలో కూడా పూర్తి పారదర్శకత, ఎటువంటి తిమోతి గారు మీరు అట్టికి 2 అట్లు పెట్టుకోండి. కానీ దానికన్నా ముందు వరద సాయం బాగానే చేశారు, కానీ కంపారిటివ్ గా పూర్తి స్థాయిలో అందరికి అందలేదంటున్నారు. విజయవాడలో రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేస్తున్నారు. ఇంకా బాధితులు ఉన్నారు, ఆ సాయం కూడా సరిపోదంటున్నారు. ఆ విషయంలో కూడా ఇంకాస్త పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఎస్, కాదంటలేదు, సాయం చేయలేదంటలేదు. ఇంతకు ముందు మీద కూడా చాలా బెటర్గానే చేశారు. బట్ when compared to the destruction or the devastation happened, జరిగినది చాలా తీవ్రంగా జరిగింది. కాబట్టి దానికి తగ్గట్టుగానే తీవ్రంగా కూడా వాళ్ళకి అంటే అంతే స్థాయిలో పరిహారం పెంచాలి. ఇంకా పూర్తిగా కొంతమందికి అందలేదట, అది కూడా అడ్రస్ చేయండి. మీరు అట్లు గిట్లు తర్వాత అట్ల వాయిదాలు మీరు మార్చుకోండి, అది కూడా చూస్తాం మేము. కోటేశ్వర గారు కంక్లూడ్ చేస్తారు సార్. ఇక్కడ షర్మిల గారు 2 days బ్యాక్ చాలా స్ట్రాంగ్ గా మాట్లాడారు, పర్టికులర్ గా మైన్స్ విషయంలో. వెంకటరెడ్డి లాంటి వాళ్ళు తీగలే, డొంక వేరు. ఆవిడ ఇది మాట కూడా అన్నారు చాలా స్ట్రైట్ గా, ప్యాలెస్లో కలుగుల్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురండి అని చెప్పేసి. దీనికి వేరేది కూడా వినపడుతుంది. ఆవిడకి కొన్ని మైనింగ్ లైసెన్సులు ఉన్నాయంట, అవి ఆయన హయాంలో ఆయన అన్నగారే క్యాన్సిల్ చేయించారనేది ఆ యాంగిల్ కూడా ఉందని అంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మైన్స్ విషయంలో చాలా అవకతవకలు జరిగినాయి. అదేమీ ఎవడి సొత్తు కాదు, దేశం సొత్తు. కాబట్టి ఆవిడ ఒక ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఆ మాటలని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది కూటమి ప్రభుత్వం. సార్ కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు డెఫినెట్ గా ఏ అక్రమమైనా మైనింగ్ అయినా ఏదైనా కానీ డెఫినెట్ గా చర్యలు తీసుకోవాల్సిందే. నేను హీరోనా లేకపోతే జీరోగా మారుతారా అన్నమాట అన్నాను, ఇప్పుడు కూడా మళ్ళా అంటున్నా. మారుతారా అని, జీరోగా మారుతారా అని, మారారు అని నేను అంటలా. ఎందుకు మారుతారు అంటే, ఇప్పుడు మన సనాతన ధర్మం గురించి అంత గుండెలు బాదుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు
విశాఖ ఉక్కులో 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడానికి వాళ్ళ పాసులన్నీ తీసేసుకుంటే ఒక్క మాట మాట్లాడారా అండి? సనాతన ధర్మం ముందు కావాల్సింది. విశాఖ ఉక్కు గురించి ఆయన చేసినటువంటి ఆందోళన ఏమిటి, గతంలో ఆయన మాట్లాడిన మాటలు ఏమిటి? 4,000 మంది కార్మికుల్ని ఒక్కరోజు మీ పాసులన్నీ తిరిగి ఇచ్చేయండి అని చెప్పేసి అంటే ఎవరు మాట్లాడరు? తెలుగుదేశం వాళ్ళు మాట్లాడరు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, రాష్ట్ర అధ్యక్షుడు మళ్ళా. మరి ఇట్లాంటి ఈ విధంగా ఉన్నప్పుడు మరి హీరోలు అనుకోవాలా, జనం జీరోలు అనుకుంటారా? నేను అడుగుతుంది అది. అందుకని అలాంటివి ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సాయం కోరింది కేంద్రం నుంచి. ఏమన్నా ఒక్క పైసా వచ్చిందా ఇంతవరకు? కేంద్ర ప్రభుత్వం వరదలకి, విజయవాడలో వరదలకు కానీ లేకపోతే వాళ్ళకి కానీ ఒక్క పైసా రాలేదు. మిగతా రాష్ట్రాలతో పాటు SDRF నిధుల్ని మేము విడుదల చేస్తున్నామని చెప్పింది తప్ప ఒక్క పైసా రాలేదు. అందుకని ఇలాంటివి రాబోయేటువంటి రోజుల్లో నేను అందుకే అన్నది, పర్యావరణం మంత్రి పదవి వచ్చిందని కాదు, లేదా ఏనుగుల గురించి మాట్లాడటం బాగానే ఉంది. అవన్నీ ఏనుగుల గురించి గతంలో కూడా మాట్లాడారు. కానీ పాయింట్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేసరికి అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఆ విషయంలోనే హీరోగా ఉంటారా, జీరోగా మారుతారా అనేటువంటి సందేహం వెలుగుచ్చాను. అదేమి తప్పేం కాదు, అన్పార్లమెంటరీ వర్డ్ అసలే కాదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయిన్. కోటేశ్వరరావు గారు, తిమోతి గారు, అలాగే శ్రీనివాస్ చౌదరి గారు, బాజీ గారు. ఇదే వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.